స్పెషల్ ఎఫెక్ట్ మీరైతే అది జస్ట్ బ్యాక్గ్రౌండ్ వర్క్ మాత్రమే. నాయకత్వం ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. రావాలి, సహకరించాలి. అందరూ కూడా వాలంటీర్లు పెట్టుకోవడం, మనందరూ కూడా అందరూ కూడా ప్రపంచ స్థాయిలో వ్యాపారముఖంగా పేరుగలిగించిన సేవామూర్తిగా ఆంధ్ర స్థానంలో నమ్ముతున్న జనం ఎదన నప్పుల వాలై ప్రజాసేవకై సైకిల్ కొట్టేసి ఉన్న మొక్క సైన్యమై మరోవైపు స్వచ్ఛంద సేవతో ప్రజా సంక్షేమం కోవూరు అభివృద్ధి లక్ష్యంగా సాగుతున్న కోవూరు శాంతిరెడ్డి గారి నాయకత్వం, శాంతిరెడ్డి గారి నాయకత్వం. నాయకత్వం ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం, ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగు. సైగా పోవాలి, సైగా పోవాలి, సైగా పోవాలి. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. శాంతిరెడ్డి గారి నాయకత్వం, శాంతిరెడ్డి గారి నాయకత్వం, శాంతిరెడ్డి గారి నాయకత్వం. పారిశ్రామిక వాడలుగా చేసుకుంటే మన జిల్లాలోని యువతి యువకులకి నిరుద్యోగ సమస్య అనేది పోతుంది అని చెప్పి, అంటే ఎలాగంటే ఇప్పుడు మీకు అందరికీ చెప్పడానికి ఒక శ్రీ సిటీ లాగా అనుకోండి. అలాంటిది మనం ఇఫ్కోసెస్లో మనము ఎంపీగా ప్రభాకర్ రెడ్డి గారు ఆయన వెంటనే ఆయన కళ ఈ జిల్లాలో నిరుద్యోగ యువతి యువకులకి ఏదో ఒక చేయాలని చేస్తే చెప్పారంటే తప్పకుండా చేస్తారు ఆయన. కాబట్టి మీరందరూ ఆయన ఎంపీగా ఎన్నుకుంటే మన కోర్ నియోజకవర్గం మనం బాగుంటాం. నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే విమర్శలు అనేక ప్రతి అడుగు ముందుకు వేయాలన్నా నా కాళ్ళు కట్టేశారు. అందుకే ముఖ్యంగా ఏ ఒక్క పని చేయలేకపోయాను మీ అందరికీ. దానికి శిరస్సు ఉంచి మీ అందరికీ నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను. కానీ నా ఆశయాలు మీ ఆకాంక్షలు నెరవేర్చడానికి ఒక ఆదిశక్తిగా వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారు మన ముందుకు వచ్చారు. మన ముందున్నది ఒకే ఒక లక్ష్యం, ఒకే ఒక
ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలి, మన బతుకులు బాగు చేసుకోవాలి. ఇప్పుడు ప్రజలను ఉద్దేశించి ప్రశాంతి మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సమస్యలు చెప్పారు. ఈ వార్డులో నివసిస్తున్న క్రిస్టియన్ మైనారిటీలకు శ్మశాన వాటిక లేక అంత్యక్రియ సమయంలో చాలా ఇబ్బంది పడుతున్నారని విన్నాను. మనం అధికారంలోకి వచ్చాక వార్డులో మొట్టమొదటిగా క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ ఏర్పాటు చేస్తాను, మీ అందరి ముందు హామీ ఇస్తున్నాను. భగత్ సింగ్ కాలనీలో ఉన్న కాల్వ కట్టకు పూడిక తీయించి రివిట్మెంట్ పనులు కూడా పూర్తి చేయిస్తానని మీకు అందరికీ మాట ఇస్తున్నాను. అరుంధతి వాడ ప్రజల శ్మశాన వాటికకు వెళ్ళడానికి రోడ్లు వేయించి వీరి కోసం కమ్యూనిటీ భవనం కట్టిస్తానని మాట ఇస్తున్నాను. నేను మామూలుగా క్యాంపెయినింగ్కి వెళ్ళినప్పుడు ఊర్లలో మాత్రమే శ్మశాన వాటిక ప్రాబ్లం ఏమనుకున్నాను. ఇంత పెద్ద బుచ్చిరెడ్డిపాలెంలో 3, 4, 5 వార్డులలో ఇంత పెద్ద వార్డులలో కూడా శ్మశాన వాటికల ఇది ఉందని చెప్పి నాకు ఇప్పటి వరకు తెలీదు. మరి ఇన్ని సంవత్సరాలు శ్మశాన వాటిక లేక కనీస వసతి, అది చాలా మనం చనిపోతే ఎంతో బాధతో అక్కడికి వెళ్ళి చేసుకునే ఇది, దానికి కూడా మనం నోచుకోలేదంటే ఏం చేస్తున్నారు ఈ ప్రభుత్వంలో ఈ నాయకులు, ఈ ఎమ్మెల్యేలు? మీరందరూ ఎప్పుడు వెళ్ళి అడగలేదా? మాకు శ్మశాన వాటిక లేదు అని చెప్పలేదా? అది అంతా చేస్తే ఎందుకు నేను చెప్తున్నానంటే, నాకు శ్మశాన వాటికలు అని ఎందుకు చెప్తున్నానంటే, ప్రభాకర్ రెడ్డి గారు 20 సంవత్సరాల క్రితం నెల్లూరు పట్టణంలో శ్మశాన వాటిక ఏర్పాటు చేశారు. అలాగే మా దగ్గరికి ఒక 2-3 ఇప్పుడు లేగుంటిపాడు వాళ్ళు అలాగా మా దగ్గరుండే చుట్టుపక్కల చడితే మేము వెంటనే ఏర్పాటు, అవేం పెద్దగావు, 10 లక్షలు 15 లక్షలు. వీళ్ళు దోచుకున్న దాంట్లో ఆ శ్మశాన వాటికలు కట్టున్నా దోచుకున్న దానికి పాపాలు పోయి శ్మశాన వాటికలు కట్టించిన దానికి పుణ్యమన వచ్చిండేది. అది కూడా చేయలేకపోయారంటే 6 సార్లు గెలిచానని చెప్పే మీ ఎమ్మెల్యే గారిని మీరు ఏం అడిగారో, మీరు ఏం చేశారో, మీరు ఎందుకు ఓట్లు వేస్తున్నారో మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. అంబేద్కర్ నగర్ హరిజనవాడలకు కలిపి ఉన్న శ్మశాన వాటిక కనీసం అది కూడా చేపిస్తాను. అరుంధతి హరిజనవాడ చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేపిస్తానని కూడా మీకు అందరికీ మాట ఇస్తున్నాను. ఈ ప్రాంత ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించడానికి ఓవర్ హెడ్ ట్యాంక్ ఏర్పాటు చేయించి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు అందిస్తాను. ఇది ఏంటంటే ఇది తప్పకుండా వస్తుంది, మన మేనిఫెస్టోలో ఉంది. చంద్రబాబు నాయుడు గారు పైప్ లైన్ ద్వారా ప్రతి ఇంటికి కుళాయి ఇచ్చి అధికారంలోకి వస్తే అది మీ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, సామాన్యుల ప్రభుత్వం. కాబట్టి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ని ముఖ్యమంత్రి చేసుకుంటే సమపాళ్ళల్లో సంక్షేమము అభివృద్ధి 2 చేయగల సమర్థవంత నాయకులు చంద్రబాబు నాయుడు గారని మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే గతంలో 14 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు అవన్నీ చూస్తున్నారు. కాబట్టి తిరిగి మనం ఆయన్ని ముఖ్యమంత్రి చేసుకుంటే మనకి ఎన్నో సంక్షేమ పథకాలు అదేవిధంగా అభివృద్ధి 2 సమపాళ్ళలో జరుగుతాయి. మీకు అందరికీ తెలుసు, బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పేరుతో చంద్రబాబు నాయుడు గారు చాలా పథకాలు ఇచ్చారు. ఇక్కడ చాలామంది సోదరీమణులు ఉన్నారు. ముందుగా వాళ్ళకే చెప్తాను, ఎందుకంటే వాళ్ళే నా బలం ఈరోజు. కాబట్టి మీకందరికీ తెలుసు, మనము తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీరంతా ఫ్రీగా బస్సులో ప్రయాణం చేయొచ్చు. సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తారు. అదేవిధంగా 18 ఏళ్ళు నిండిన ప్రతి బిడ్డకి నెలకి 1500 రూపాయల లెక్కన ఇస్తారు. తల్లికి వందనం పేరుతో ఎంతమంది బిడ్డలు ఇంట్లో ఉంటే అంతమంది బిడ్డలకి చదువుకోవడానికి 15,000 రూపాయల లెక్కన ఇవ్వబోతున్నారు. అదేవిధంగా అవ్వాతాతల పెన్షన్ 3,000 నుంచి 4,000 చేయబోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు 2,000 నుంచి 200 నుంచి 2,000 వరకు తీసుకొచ్చారు. గత ప్రభుత్వం 3,000ని 5 సంవత్సరాలు తీసుకొచ్చింది. 250 లెక్కన పెంచుకుంటూ వచ్చి, కానీ తిరిగి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకేసారి మీకు రేపు జూన్ నెలలో, ఈ నెల ఇవ్వలేదు కాబట్టి మే నెలలో ఇవ్వలేదు, మనం ఇవ్వమని ఎంతో చెప్పాము, ఇవ్వడానికి వాళ్ళకి అవకాశం కూడా ఉండి కూడా ఇవ్వలేదు కాబట్టి ఈ 3,000 ప్లస్
జూన్లో మీకు మొట్టమొదటి నెల నుంచే 4,000 మొత్తం 7,000 అవ్వాతాతలకు పెన్షన్ ఇవ్వబోతున్నారు. అదేవిధంగా వికలాంగుల పెన్షన్ 3,000 నుంచి 6,000 వరకు చేశారు. ఇవన్నీ మీరు అనుకుంటుండొచ్చు, ఇంతకు ముందు అయితే మాకు ఇంటికి వచ్చాయి, ఇప్పుడు వస్తాయో రావో అని. అటువంటి అపోహలన్నీ పక్కన పెట్టండి. మనం వాలంటరీ వ్యవస్థను కొనసాగించుతున్నాం. అదేవిధంగా వాళ్ళకి వేతనం 5,000 నుంచి 10,000 చేస్తున్నాం. ఇంకా మెరుగైన చర్యలు వాళ్ళ దగ్గర నుంచి మీకు, మెరుగైన సేవలు వాళ్ళ దగ్గర నుంచి మీకు అందుతాయి. మన కోవూరు నియోజకవర్గం మునిగిపోకుండా ఆగిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ తవ్వి ఎన్నో ఊర్లు ముంపుకు అవ్వబోతున్నాయి. కనీసం ఇప్పుడైనా మనం దాన్ని ఆపుకొని ఫ్రీగా తీసుకొని రిటైనింగ్ వాల్స్ కట్టుకుంటే మనము సేఫ్గా ఉండొచ్చు అని చెప్పి నాకు అనిపిస్తుంది. కాబట్టి తప్పకుండా ఇసుక ఫ్రీగా ఇవ్వడం వల్ల మన నియోజకవర్గానికి చాలా మేలు జరుగుతుంది. అదే కాకుండా మీ అందరు వినుంటారు, అన్నా క్యాంటీన్లు తిరిగి ఓపెన్ చేయబోతున్నారు. ఇలాంటివి ఎన్నో, యువకులకి విదేశీ విద్య, మైనార్టీలకి ఫ్రీ హజ్ యాత్ర, ఇలాగ ఎన్నో సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారు తిరిగి అధికారంలోకి వస్తే మీకు అందరికీ ఇవ్వబోతున్నారు. కాబట్టి ఒక్కసారి ఆలోచించి మరి మీ ఓటు వేసే నిర్ణయం తీసుకోండి. సైకిల్ గుర్తు మీద 2 ఓట్లు వేసి, ఒకటి నాకు ఎమ్మెల్యేగా, ఒకటి ఎంపీకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కూడా వేయాలి. మీకు అందరికీ తెలుసు ప్రభాకర్ రెడ్డి గారు అంటే ఒక నమ్మకం అని చెప్పి. ఆయన్ని మనం ఎంపీగా చేసుకుంటే మన కోవూరు నియోజకవర్గానికి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మన జిల్లాలో నియోజకవర్గంలో ఎంతోమంది నిరుద్యోగ యువకులు ఉన్నారు. మనకి అత్యంత విలువైన ఇఫ్కో సెజ్ ఉంది, షుగర్ ఫ్యాక్టరీ ఉంది. అలాగే నిన్న ఒక సబ్స్టేషన్ ఏరియా కూడా ఉంది అని చెప్పారు. పారిశ్రామిక వాడగా చేయొచ్చు అని చెప్పి. ఈ 3 కలిపి పడుగుపాడులో ఉంది అది. ఈ 3 కలిపి మనము ఎన్డీఏ మంది అందులో నిరుద్యోగులు కూడా ఉన్నారని చెప్పి నాకు అనిపిస్తుంటుంది. ఎందుకంటే వీళ్ళంతా, నేను ఇప్పటి వరకు ఒక 50-60 పంచాయతీల్లో తిరిగితే అందరూ అమ్మ మా పిల్లలు ఖాళీగా ఉన్నారు, చదువుకొని ఉన్నారు, వాళ్ళు సర్టిఫికేట్స్ రాకుండా కొంతమంది కాలేజీల్లోనే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వక సర్టిఫికేట్స్ ఇరుక్కోబోయినాయి పై చదువులకు పోవడానికి అని ఎంతోమంది చెప్పారు. దానికి కూడా మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి మీద చేయబోతున్నారు. ఎంతోమంది బీఈడి ఎంఈడి వాళ్ళకి అది చాలా ఉపయోగపడుతుంది. ఏజ్ బార్ అయిపోయిన వాళ్ళకి చాలా మందికి ఉద్యోగాలు రాక ఇప్పటి వరకు 5 ఏళ్ళు చేయక చాలా అవస్థలు పడుతున్నారు. కాబట్టి చాలా మందికి అది ఉపయోగపడుతుంది. అదేవిధంగా 20 లక్షల జాబ్స్ ఇవ్వబోతున్నారు. నిరుద్యోగ భృతి కింద ప్రతి యువకుడికి 3,000 రూపాయలు కూడా ఇవ్వబోతున్నారు. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, ఇంకా మనకి ఎన్నో సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఇక్కడ చాలామంది మైనారిటీ సోదరులు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా ప్రత్యేకంగా రంజాన్ తోఫా వంటిది, అలాగే దుల్హన్ పథకం కూడా ఇంతకు ముందు ఎలాగిస్తున్నారో మనకి చంద్రబాబు నాయుడు గారు మైనారిటీస్కి ఏమేమి సంక్షేమ పథకాలు ఇస్తున్నారో అవన్నీ కూడా ఇవ్వబోతున్నారు.